రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలన సాగించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు దాడులు చేసి ఫర్నిచర్ దగ్ధం చేయడం హేయమైన చర్య అని భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఇల్లందులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలను డైవర్షన్ చేసేందుకు ఇటువంటి చర్యలు చేస్తుందని, దాడి చేసిన వారిని శిక్షించాలని, ముఖ్యమంత్రి హోదా హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు రంగనాథ్, సిల్వరి, సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు జబ్బార్ కోరారు. కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య, అబ్దుల్ నబీ, వసంతరావు, శీలం రమేష్, బౌసింగ్, డేరంగుల పోషం, గాజీ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం, కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం. జై తెలంగాణ. మొన్న గజ్వేల్లోని కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద వారి యొక్క అగ్రనాయకత్వం చేత ప్రేరేపించబడిన కాంగ్రెస్ మూగలు దాడి చేయడాన్ని మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు రాష్ట్రానికి మేలు చేసే కావు. ఏమాత్రం మేము సహించేది లేదు. ఇలాంటి దాడులు చేయకూడదని మీకు ఈ కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేస్తున్నాము. అలాగే అసెంబ్లీలో కేసీఆర్ గారు రావాలి అని మరీ మీరు ముచ్చటపడుతున్నట్టున్నారు. మాకు ఉన్న కేసీఆర్ గారు తయారు చేసిన నాయకులు 2-3 మిమ్మల్ని ప్రశ్నిస్తేనే మీరు తట్టుకోలేక మైకులు కట్ చేస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు. నిజంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మొన్న జరిగినటువంటి ఈ యొక్క దాడిలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ మూకలకు సంబంధించిన అందరి మీద ఏదో తూతూ మంత్రంగా కాకుండా అందరి మీద కేసులు పెట్టి కఠినంగా వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉందని పోలీస్ శాఖ వారికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారికి గుర్తు చేస్తున్నాం. నిజంగా ఎవరైతే అధికారంలోకి వచ్చిందో వారు ప్రజల సంక్షేమము అభివృద్ధి ద్వారా ప్రజల్లో మన్ననలు పొందాలని కోరుకుంటారు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ దివాలాకోరు రాజకీయాలు అంటే నేతల మీద, కార్యాలయాల మీద దాడులు చేసి ఇలా తెలంగాణ ప్రజల మన్ననలు పొందాలంటే అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు. ఏదైనా చేస్తే కార్యక్రమము అది ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకి ప్రయోజనాలు లభించే విధంగా ఉండాలి. కానీ ఇటువంటి దుర్మార్గ చర్యల వల్ల తెలంగాణ ప్రజల మనసు చూరగొలేదన్న విషయం గమనించాలా. అలాగే ఇలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన తాబేదారుల ద్వారా లేకుంటే తన అల్లరి మూకలు ఎచ్చగొట్టి అలా ఈ రకంగా చేయడము మంచిది కాదు. ఈరోజు పోలీస్ యంత్రాంగము నిష్పాక్షపాతంగా వ్యవహరించి వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని విషయాల్ని గమనంలో ఉంచుకుంటారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ దాడి వెనుక ప్రధానమైనటువంటి కుట్ర ఏమిటి అంటే జగిత్యాలలో జరుగుతున్నటువంటి, గజ్వేల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీస్తున్నటువంటి వైనం, అదేవిధంగా దిగజారిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని కాళ్ళ వేళ్ల పడైనా పైకి తెచ్చుకోవాలంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. కాబట్టి కేసీఆర్ లాంటి మహానుభావుడి మీద దాడి చేస్తే ఈ రాష్ట్ర ప్రజల దృష్టి అటు మళ్లించవచ్చు అని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నం ఇది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వెనక ఉండి నడిపించినటువంటి నటనగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే పట్టపగలు పోలీసుల సమక్షంలో దాడి జరుగుతున్న అందరూ ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు. కానీ ప్రజాస్వామ్యంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు అని చెప్పడం అంతకంటే దుర్మార్గం లేదు.
క్యాంప్ ఆఫీస్ అంటే సెమీ రెసిడెన్స్, అది ఆయనకు కేసీఆర్ గారికి కేటాయించినటువంటి ఆఫీస్. దాంట్లో ఉండాలా ఉండొద్దు అనేది ఆయనకు సంబంధించినటువంటి నిర్ణయం. అంతేకాని ఖచ్చితంగా ఉండాలనే ప్రోటోకాల్ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేనటువంటి దాన్ని తీసుకుని వచ్చి కేసీఆర్ గారి ఆఫీస్లో ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన ఎవరికి ముఖ్యమంత్రి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైతే ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలి. అంతేగాని ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినటువంటి క్వార్టర్లో కూడా ఇక రేపు ప్రతి ఇంట్లో కూడా అన్ని పార్టీల కూడా ఇలా రేవంత్ రెడ్డి పటం పెట్టుకోవాలి అనేటటువంటి శాసనం తీసుకొచ్చినా ఈ ప్రజలు ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి దమన నీతితోటి మీరు ఈ రాష్ట్రంలో ఎక్కువ కాలం మనజాలరు. ఇప్పటికే మీ పరువు గంగలో కలిసిపోయింది, ప్రజలు చీత్కరిస్తూ ఉన్నారు. మీ హామీలు ఏమైనాయో వాళ్ళకి తెలియదు. ఇక ఇక్కడ కాకుండా ఆయన పోయి కేరళలో మాట్లాడుతూ ఉంటారు. కేరళ ఎన్నికల్లో మొత్తం అమలు చేసినాం, హామీలన్నీ ఇచ్చినాం, కావాల్స్తే ఇక్కడికి వచ్చి చూసుకోమన్నాడు. ఇక్కడికి వస్తే ఇక్కడున్న మహిళలు అందరూ కూడా ఇవాళ గొంతు విప్పి చెప్తా ఉన్నారు, అయ్యా నువ్వు చెప్పిన హామీలన్నీ నమ్మి మోసపోయినావు, మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అప్పుడు కేసీఆర్ని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇక ఈడ లేనాయనే ఏదో అంటూ కదా, కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీయడానికి కేరళ పోతాడు. ఈ రాష్ట్రంలో నీ పరిస్థితి దిగజారిపోయింది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే నీ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో అడ్రస్ లేకుండా పోవటం ఖాయమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా దీని మీద న్యాయ విచారణ జరిపించి ఈ దౌర్జన్యానికి, ఈ విధమైనటువంటి గూండాయిజానికి పాల్పడినటువంటి నాయకుల మీద తీవ్రమైన కఠినమైన ఆదేశాలతోటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి ఇల్లెందు నియోజకవర్గంలో దిండిగల రాజేందర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశం ద్వారా హెచ్చరిస్తాం. ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు తెలంగాణ సాధించినటువంటి కారణజన్ముడు కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీసులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్పై దాదాపు 100 మంది కాంగ్రెస్ గుండాలు ఫర్నిచర్ ధ్వంసం చేయడం, అదేవిధంగా ఫోటోలను పగలగొట్టడం అటువంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. దాన్ని మేము టీఆర్ఎస్ పార్టీగా ఈరోజు ఇల్లెందు పట్టణంలో నిరసన ప్రదర్శన జరిపి ఆ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూసేదుంటే అన్ని రంగాల్లో విఫలమై ఇచ్చిన హామీలు 420 హామీలు, అదేవిధంగా 6 గ్యారెంటీల్లోని 17 అంశాలను విస్మరించి అవన్నింటినీ కూడా అమలు చేయకుండా ఇలా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు ఈరోజు ప్రతిపక్ష నాయకుల యొక్క కార్యాలయం మీద దాడి చేసి వాళ్ళ యొక్క పైశాచిక ఆనందం పొందుతుందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటి వరకు భారత రాష్ట్ర సమితి కార్యాలయాల పైన కానీ క్యాంప్ ఆఫీసుల పైన కానీ 6 సార్లు 6 పట్టణాల్లో దాడి చేసింది. ఇటువంటి దాడులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ శాంతి కాంపులు కాబట్టి చూస్తూ ఊరుకున్నారు. దాదాపు 60 లక్షల మంది శిక్షితులైనటువంటి కార్యకర్తలు ఉన్న ఈ పార్టీని తక్కువ అంచనా వేస్తే ఇబ్బంది పడతారని చెప్పి, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంకా తిరగబడేదంటే మీకు పుట్టగతులు ఉండవని చెప్పి రాష్ట్రంలో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. వెంటనే జరిగిన సంఘటనకు పార్టీ పక్షాన, అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా కూడా ఈరోజు ఈ సంఘటన పట్ల పశ్చాత్తాపం ప్రకటించి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కావని చెప్పి తెలియజేయాల్సిన బాధ్యత ఒక పరిపాలకునిగా ఆయన పైన ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు ఇంకా పునరావృతమైతే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి నిన్న దాడి చేసినటువంటి ముష్కర్లపై వెంటనే కఠినమైన కేసు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి పునరావృతం అయితే మాత్రం మేము తిరిగి దాడులు చేసేందుకు కూడా వెనకాడమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇటువంటివన్నీ మానుకొని ప్రజల పరిపాలన అంటే ప్రజలకు సంక్షేమాన్ని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరిపి మీరు ముందు వరుసలో మాకంటే ముందు వరుసలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కానీ నిస్వార్థంగా దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని, ఒక అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం రెండు కూడా సమాంతరంగా నడిపించి అభిమానం దూరుకున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ పై దాడిని, కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ పై దాడిని. జై తెలంగాణ.